దుకాణం ఇది కదా కుంభకోణం. పీటీపాలెం బెల్ట్ షాప్ 15 లక్షలు. ఇది ఎక్సైజ్ మంత్రి ఇలాకాలో పలికిన వేలం ధర. తాళ్లపాలెం గిరిపురం బెల్ట్ షాపులకు వేలంపాట. మంత్రి నివాసం ఉండే ప్రాంతంలో 5 బెల్ట్ దుకాణాలు. కొన్ని షాపులకు యానాం నుంచి మద్యం సరఫరా. మచిలీపట్నం నియోజకవర్గంలో బెల్ట్ షాపుల సంఖ్య 200 నుంచి 250. నాగేలంక మండలం సంగమేశ్వరంలో బెల్ట్ షాప్ ధర 7 లక్షలు. ఒక్క మాజేరులోనే 12 బెల్ట్ షాపులు. గుంటూరులో టీడీపీ నేతకు 5 క్వార్టర్ బాటిల్ మీద 30 నుంచి 50 రూపాయలు అదనంగా బాదుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే తప్పతాగి తిరుమలకు పోలీసులు. అలిపిరిని దాటుకుని తిరుమల వరకు ర్యాష్ డ్రైవింగ్. పలు వాహనాలపైకి వేగంగా దూసుకెళ్లిన పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో 300 పాయింట్లు చూపించిన వైను. తీవ్ర భద్రతా వైఫల్యంపై భక్తుల ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రేషన్ పంపిణీ వాహనాల ఆపరేటర్ల ఆందోళన. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న ఎండీ వ్యవస్థను రద్దు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవస్థను కొనసాగించాలంటే ఎండీ ఆపరేటర్ల హెల్పర్లు శుక్రవారం పలు చోట్ల తమ వాహనాలతో ధర్నా చేశారు. తమ సేవలను కొనసాగించాలని నినాదాలు చేశారు. అధికారులకు వింతపత్రాలు ఇచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఎండీ ఆపరేటర్ ర్యాలీ చేశారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడకు వింతపత్రం ఇచ్చారు. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం జిల్లాలో 221 వాహనాల ద్వారా 72 నెలల సేవలకు ఒప్పందం కుదుర్చుకుందని, ఇంకా 20 నెలల గడువు ఉండగానే ఎండీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం దారుణం అన్నారు. పల్నాడు జిల్లాలోని ఆపరేటర్లు హెల్పర్లు నర్సరాపేటలోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి జేసీ సూరజ్ గన్నూరుకి వింతపత్రం ఇచ్చారు. గుంటూరులో ఎండీ ఆపరేటర్లు అర్ధనంగనంగా రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.